ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే భారీగా బదిలీలకు రంగం సిద్ధం చేశారు. 1-2 రోజుల్లో క్షేత్రస్థాయి నుంచి మొదలు ఐఏఎస్ల వరకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. బదిలీల అనంతరం ప్రభుత్వ ప్రాధాన్యతలు పథకాల అమలుకు తీసుకోబోయే చర్యలపై రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. దాదాపు 27 మందితో పూర్తి స్థాయి ప్రక్షాళనకు సిద్ధం చేశారు. దీంతో సీఎంఓలో పలు మార్పులుండే ఛాన్స్ ఉంది. అలాగే పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పన, మంత్రివర్గ విస్తరణ, ఉద్యోగ నియామకాలు, భూమాత, రుణమాఫీ, రైతు భరోసా, విభజన చట్టంలోని అంశాలపై దృష్టి పెట్టారు. తెలంగాణలో భారీ ఎత్తున బదిలీలకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ మార్నింగ్ లక్ష్మీ దుర్గా. మొత్తానికి తెలంగాణలో దాదాపు 2.5 నెలల తర్వాత ఎన్నికల కోడ్ ముగిసింది. ఇక మీదట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన 4.5 నెలల తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనాపరమైనటువంటి అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు 32 మంది ఐఏఎస్ల బదిలీకి రంగం సిద్ధమైందంటూ కూడా సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. పూర్తి స్థాయిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి చాలా మంది అధికారులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానచలనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంకా కూడా కొన్ని కీలకమైనటువంటి శాఖల్లో ఉన్నటువంటి పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఇతర క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కింది స్థాయి అధికారులను, సిబ్బందిని అంతా కూడా కావచ్చు, పూర్తి స్థాయి సీఎంఓ నుంచి మొదలుకుంటే కింది స్థాయి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులందరి వరకు కూడా పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొన్నటి వరకు కీలకమైన శాఖల్లో ఉన్నటువంటి పలువురు సీనియర్ అధికారులకు కూడా స్థానచలనం చెప్పే అవకాశం లేనట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రస్తుతం ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావుని ఇతర శాఖకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో ఆయనకు అనారోగ్య కారణాల రీత్యా కొద్ది రోజుల పాటు లాంగ్ లీవ్లో ఉన్నారు. తిరిగి మళ్ళీ ఆయనను అదే శాఖలో తీసుకురావాలని చెప్పేసి గతంలో రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ పూర్తి స్థాయి బాధ్యతలు నియమించాలని చెప్పేసి ఒక అధికారి కోసము, సీనియర్ సమర్థవంతమైనటువంటి అధికారి కోసము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు కొంతమంది పేర్లు కూడా ఆ సీఎం దృష్టికి వెళ్ళినట్లు కూడా సమాచారం. దీంతో పాటుగా రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా ఉన్నటువంటి శశాంక్ గోయల్ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా చాలా మంది అధికారులకు ఈ త్వరలో ఇవ్వబోయేటువంటి లిస్టులో చాలామంది అది వికాస్ రాజు, జయేష్ రంజను, అదేవిధంగా ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి రొనాల్డ్ రాజు, అదేవిధంగా సర్ఫరాజ్ అహ్మద్, లోకేష్ కుమార్తో పాటు మరికొంతమంది ఇతర శాఖల్లో ఉన్నటువంటి ఐఏఎస్ల అధికారుల లిస్ట్అవుట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి చేరినట్లు కూడా తెలుస్తుంది. ఈ మేరకు సిఎస్ అదేవిధంగా డీజీపీల మార్పు పైన కూడా రాష్ట్ర ప్రభుత్వము పునరాలోచన చేసినట్లు కూడా తెలుస్తుంది. త్వరలోనే వీళ్ళపై కూడా వీళ్ళని కూడా ఇతర శాఖలకు బదిలీ చేసి ఆ శాఖలో సమర్థవంతంగా ఉన్నటువంటి అధికారుల కోసము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఐటీ శాఖకు ఉన్నటువంటి జయేష్ రంజన్ కూడా మార్చాలనేటువంటి ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆ సీసీఎల్ఏ కమిషనర్గా ఉన్నటువంటి నవీల్ మిట్టల్ను కూడా మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. పంచాయతీరాజ్లో ఉన్నటువంటి సందీప్ కుమార్ సుల్తానియాను కూడా ఇతర శాఖకు బదిలీ చేయాలన్నటువంటి ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే 32 మంది పేర్లను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా పూర్తి స్థాయిలో పాలనాపరమైనటువంటి అంశాలలో భాగంగా రుణమాఫీకి సంబంధించిన విషయంలో కొత్తగా ఇప్పటివరకు ఉన్నటువంటి అధికారులను మారుస్తూ ఇతర శాఖల్లో వారిని బదిలీ చేస్తూ కొత్త మొన్నటి వరకు లూప్ లైన్లో ఉన్నటువంటి చాలామంది యంగ్ ఆఫీసర్స్ అందరినీ కూడా వాళ్ళకి కీలకమైనటువంటి శాఖలకు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్లను పక్కాగా అమలు చేయాలంటే ఐఏఎస్ అధికారులదే కీలకమైనటువంటి బాధ్యత, జిల్లా కలెక్టర్లదే కీలకమైనటువంటి బాధ్యత. ఇక లా అండ్ ఆర్డర్ వ్యవస్థకు సంబంధించి కూడా చాలా చోట్ల చాలా జిల్లాల్లో ఐపీఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లను కూడా చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి అనుగుణంగా కొన్ని జిల్లాల్లో ఐపీఎస్ అధికారుల లిస్టును
కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నతాధికారులు పంపించినట్లు కూడా సమాచారం. ఎందుకంటే ఆగస్టు 15వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పేసింది. 32,000 కోట్ల రూపాయలు ఇందుకు అవసరం కానటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 47 లక్షల మంది రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వము రైతు రుణమాఫీ చేయడం ద్వారా ఒక ఊరటనిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వ ప్రాధాన్యత గలటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను కొత్తగా బాధ్యతలు అప్పగించేటువంటి ఐఏఎస్ యంగ్ అధికారులకు వివరించి తద్వారా వాళ్ళ చేత పూర్తి స్థాయిలో పనిచేయించుకోవాలన్నటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగా చాలా స్థాయిలో కింద నుంచి సీఎంఓ స్థాయి వరకు కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు సీఈఓగా ఉన్నటువంటి వికాస్ రాజు కూడా తిరిగి రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్న ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. వికాస్ రాజుతో పాటుగా అనిల్ కుమార్, అదేవిధంగా సర్ఫరాజ్ అహ్మద్, ముగ్గురు ఐఏఎస్ అధికారుల్లో వికాస్ రాజు చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి. వికాస్ రాజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కలుస్తుంది. సో ఓవరాల్ గా ఇవాళ అంటే లేదా 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీలకు రంగం సిద్ధమైన